మళ్ళీ ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య పరిస్థితి మంచిగా ఉంది, ఆయనదే బాగుంది. ఎందుకంటే 2014లో టీడీపీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా, నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అప్పుడు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు అత్యాశ, తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిస్తే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తున్నటువంటి అత్యాశకి వెళ్ళి ఒక బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణ బీసీలంతా ఒక వైపుకి వస్తారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధశత్రువు, వ్యతిరేకం. అందులో రెండవ అంశానికి రెండవ మాటకు తావలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ లేకపోతే 1999 2000లో 3 రాష్ట్రాలు వచ్చినప్పుడే ఇంకో రాష్ట్రం తెలంగాణ వచ్చేది. కేవలం చంద్రబాబు నాయుడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయనకు ఆంధ్ర ముఖ్యమంత్రి కావాలనుంది. తెలంగాణలో ఉన్నటువంటి స్పేస్ను వదిలిపెట్టుకునేడానికి ఇష్టం లేదు. ఒక బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బీజేపీ టీడీపీ కలిసిపోతే ప్రజలంతా ఇటువైపు వస్తారు పొలోమని, మేము బలంగా ఉన్నాం, కార్యకర్తలు ఉన్నారు, మా క్యాడర్ ఉన్నది, కార్యకర్తల నిర్మాణంతో ఉన్నటువంటి పార్టీ. ఒక్కసారి ప్రజల మనోభావాలు, ప్రజల భావోద్వేగాలు, ప్రజల ఇష్టాలు, కోరికలకు వ్యతిరేకంగా పోతే ఏ పార్టీ క్యాడర్ నిర్మాణము, లీడర్ నిర్మాణము దేనికి పనిచేయదు. ఏది లేకపోయినా ప్రజలు గెలుస్తారు. 2014లో టీఆర్ఎస్కి అసలు క్యాడర్ లేదు, లీడర్ లేడు, ఎవ్వరు లేరు. కానీ ప్రజలు 60 సీట్లు ఇచ్చారు కదా, ఎవరు లేరు. అప్పటికప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి 10 మంది మా నాయకులను పట్టుకొచ్చి టికెట్లు ఇచ్చిరు, గెలిచేటువంటి వాళ్ళు లేక. అట్లాంటి పరిస్థితి 2014లో ఉంది. అట్లాంటిది 2014లో టీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి, 2014లో టీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోయింది. ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు, అయిపోయింది. 2018లో కాంగ్రెస్లో చేరిపోయిండు. మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. ఆ తర్వాత మళ్ళా జగన్ అధికారంలో రాగానే వైఎస్ఆర్సీపీలో చేరిపోయిండు. అక్కడ రాజ్యసభ సీట్ వచ్చింది. రాజ్యసభ సీటు రాగానే వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. ఇంకా సమయం ఉన్నది. చంద్రబాబు నాయుడుకు రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు, రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. వెంటనే ఏం చేసిరు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను రాజీనామా చేయించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ చూపెట్టిరు. అయితే చంద్రబాబు నాయుడు వల్ల రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యను బీజేపీ తరపున రాజ్యసభకు పంపిస్తున్నారు. అయితే మరి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రలో బీసీలు లేరా? చంద్రబాబు నాయుడుకు బీజేపీకి ఒప్పందం ఉన్నది. చంద్రబాబు నాయుడు చెప్పిండా, ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇస్తే మాత్రమే, ఆయనకు సీట్ ఇస్తే మాత్రమే బీజేపీ తరపున మేము ఇస్తాం, లేకపోతే మేము బీజేపీకి ఒక రాజ్యసభ ఇవ్వము అనేటువంటి మాట ఏమైనా చంద్రబాబు నాయుడు ఆదేశం చేసిండా? ఆ విషయాలను కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఒక బీసీ నాయకులు లేదా? నామినేటెడ్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా పాత నాయకులకు మొత్తం పార్టీ పుట్టినప్పటి నుంచి 30-40 సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేస్తున్నటువంటి వాళ్లకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చిపోయినా కూడా పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు ఇవ్వచ్చు కదా ఒక సీనియర్ నాయకుడిని తీసి. ఇదే భారతీయ జనతా పార్టీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి ఇస్తే భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్రంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు, తీవ్రంగా హర్షాది వ్యక్తం చేశారు. ఎందుకు? అరే ఒక పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్త, సాధారణ కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్రంలో పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా సిద్ధాంతం కోసం ఎమ్మెల్యే ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా, 10,000 వచ్చినా 500 వచ్చినా, ఓట్లు రాకపోయినా, అందరూ హేళన చేసినా ఆ పార్టీలో ఎందుకు ఉంటున్నామని ప్రతి ఒక్కరూ దెప్పి పొడిచినా అందులో ఉన్నందుకు ఆయనకు తగిన గౌరవం లభించింది. ఎంపీ టికెట్ వచ్చింది, గెలవగానే కేంద్రంలో మంత్రి పదవి వచ్చింది. పార్టీ కార్యకర్తలను గుర్తించింది అనేటువంటి మాట ఇక్కడ బండి సంజయ్కి ఇచ్చినా, లేకపోతే కిషన్ రెడ్డికి ఇచ్చినా, అక్కడ భూపతిరాజు శ్రీనివాసరావు వర్మకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా పార్టీ శ్రేణులు చాలా తీవ్రంగా మంచిగా స్పందించినాయి. అరే పార్టీ నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా ఏదో ఒక రోజు ఒక అధికారంలోకి వస్తే గుర్తిస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ పోయింది. మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో, ఆంధ్రాలో ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా లంకా దినకరణ తీసుకొచ్చి ఎమ్మడే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంత అవసరం ఏమొచ్చింది? ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో అంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్స్ తప్పవు. కానీ ఆర్ కృష్ణయ్య నిన్నటిదాకా వైసీపీలో ఉండి ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ
పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అధికారికంగా ప్రకటించింది, ప్రజలకు హామీ ఇచ్చింది. మరి బీసీ సంఘం నేతగా, బీసీల సంఘాలకు, బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా చెప్పుకునేటువంటి ఆర్ కృష్ణయ్య మరి బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తున్నామనేటువంటి మాట చెప్తే కనీసం స్పందించలేదు, మద్దతు ఇవ్వలేదు. అదే ఆర్ కృష్ణయ్యను ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిరిగా ఓ టీవీ ఛానల్ వేదికగా అన్నా దండం పెడతా, బీసీలు నా ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను ముఖ్యమంత్రి అడుగుతలేను, ఒక తోటి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి నువ్వు బీజేపీకి మద్దతు తెలుపు అనేటువంటి మాట అంటే ససేమిరా అన్నాడు. సరే, ఇప్పుడు ఏ అవసరం ఉన్నది? ఆర్ కృష్ణయ్య వల్ల ఇప్పటికిప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి లాభం ఏంటి? ఎస్, ఇంకొక బీసీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బీసీ లేడా? రాజ్యసభకు యోగ్యుడైనటువంటి ఒక బీసీ లేడా? ఇక్కడ నామినేట్ చేస్తున్నటువంటి సందర్భంలో లేకపోతే ఆయనను రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఇచ్చుకోవడానికి తప్పలేదు. బీజేపీకి వచ్చేటువంటి ఒక రాజ్యసభలో ఆర్ కృష్ణయ్యకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆర్ కృష్ణయ్య అంటే వ్యతిరేకత లేదు, అది ఆయన వ్యక్తిగతం. ఎన్ని పార్టీలు మారినా ఆయన వ్యక్తిగతం, అది ఆయన ఇష్టం. ఇవాళ బీజేపీకి పోవడం కూడా ఆయన ఇష్టమే, బీజేపీలోకి తీసుకోవడం కూడా బీజేపీ ఇష్టమే. కానీ కార్యకర్తల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రజలకు తెలవాలి కాబట్టి, జరుగుతున్నటువంటి విషయాలను విశ్లేషణ చేసుకోవాలి కాబట్టి మొదటి నుంచి బయట నుంచి రావాలి, ఇంకో పార్టీని దెబ్బ కొట్టాలి. ఎస్, తప్పులేదు. రాజకీయాల్లో ఈ పార్టీ గట్టిగా ఉండాలి, అవతల పార్టీని వీక్ చేయాలి, ఇటు బలపడుతూ అవతల వాళ్ళని వీక్ చేస్తూ చేయొచ్చు. కానీ రాజ్యసభ విషయంలో ఒక్క బీసీ నాయకుడు లేడా? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఒక్క బీసీ నాయకుడు రాజ్యసభకు పోయేటువంటి యోగ్యత కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి ఒక్క కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీలో లేడా? ఇది చర్చ. అది ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, జాతీయ స్థాయిలో కానీ మీకు అనేక మందిని తీసుకొచ్చి పెడతారు. అజిత్ పవార్ని తెచ్చిరు, పెట్టిరు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు అజిత్ పవార్ని తీసుకొచ్చినా కూడా కార్యకర్తలు ఎవరు ఏమనలేదు. ఎందుకంటే అసలు అధికారమే కోల్పోతే ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం లేదు. అధికారం ఉంటే అవసరమైతే అవతలి వ్యక్తిని మన సిద్ధాంతం మార్చుకోవచ్చు అనేటువంటిది ఉంటుంది, మార్చుకుంటారు. నిన్నటి దాకా వేరే మాట్లాడినటువంటి వాళ్ళు బీజేపీలో చేరగానే బీజేపీ విధానం ప్రకారమే వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుండొచ్చు. కానీ రాత్రికి రాత్రి ఆయనకు సభ్యత్వం ఇప్పించి, వెంటనే నామినేషన్ పత్రాలు ఇప్పించి, వెంటనే నామినేషన్ చేసి ఏకగ్రీవం అవుతుంది. మనం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా ఆయన రాజ్యసభ ఏకగ్రీవం కాకుండా పోదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆవేదనకు సంబంధించినటువంటి విషయంలో జాతీయ పార్టీ కానీ, స్థానిక పార్టీ కానీ కొంతనైనా సరే కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటువంటి, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పుకుంటుంది భారతీయ జనతా పార్టీ, నేషన్ ఫస్ట్ అని చెప్పుకుంటుంది, పార్టీ నెక్స్ట్ అని చెప్పుకుంటుంది, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పుకుంటుంది. కానీ సెల్ఫ్ కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇవాళ చేస్తే ఏ విధంగా సమ్మతము? పార్టీ కార్యకర్తల ఎంత కష్టము, ఎంత ప్రాణత్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. జీవితాలన్నీ వృధా చేసుకున్నారు. తమ ఆస్తులనంతా కూడా పార్టీ కోసం, ఏ ఉద్యోగం చేయకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఏ వ్యాపారం చేయకుండా పార్టీ కోసమే నిత్యం కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను పోషించుకోలేనటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇవాళ తప్పేం లేదు, రాజకీయంగా ఇంకేదో చేస్తారు అనుకోవచ్చు. కానీ వచ్చినటువంటి పదవిని ఒక పార్టీ ముఖ్యమైనటువంటి పాత కార్యకర్తకి ఇవ్వడంలో తప్పేముంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కార్యకర్తల బాధను వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికైనా మిగిలినటువంటి దాంట్లోనే సరే కార్యకర్తలను గుర్తిస్తే బాగుంటుందేమో.